ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నికల హడావిడి కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నిక ఏదైనా సరే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యనే పోటీ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. తాజాగా తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేడి రాచుకుంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా లేదా అనేది చర్చల్లో నలుగుతున్న అంశం. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు. మార్చి 16న పోలింగ్. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. తెలంగాణలో ఖాళీ అవ్వబోయే 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అభిషేక్ సింఘ్వి, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అయితే అభిషేక్ సింఘ్వి స్థానం కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కె కేశవరావు రాజీనామా చేస్తే వచ్చిన స్థానమే. ప్రస్తుతం టెక్నికల్ గా బీఆర్ఎస్ నుంచి ఒక స్థానం మాత్రమే ఖాళీ అవుతుంది. ప్రస్తుతం లోక్సభలో బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాజ్యసభలో ఉన్న 4 సభ్యులలో ఇప్పుడు రిటైర్ అవ్వబోయే సురేష్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండనున్నారు. ఆ క్రమంలో సడన్ గా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమకున్న బలబలాలను విశ్లేషించుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఆయా పార్టీలకు ఉన్న బలంతోనే 2 రాజ్యసభ సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. కాంగ్రెస్ 2 రాజ్యసభ స్థానాల్లో పోటీ చేయనుంది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు 1 స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. గులాబీ పార్టీ కనుక తమ అభ్యర్థిని బరిలోకి దింపితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే 2 కలిపి మొత్తం 3 పోటీలో ఉంటారు. 3కి పోటీ జరిగితే గెలిచే 2లో ఒక్కొక్కరికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినా వారు విప్ ఫాలో అయినా 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ లో ఉంటారు. దాంతో బీఆర్ఎస్ కు పెద్దల సభలో ఎంపీ స్థానం దక్కే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈ నేపథ్యంలో పోటీకి కూడా దూరంగా ఉండాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఉన్న కొందరు నేతలు మాత్రం ఈ రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం వస్తుంది కాబట్టి పోటీల్లో నిలబడాలని అభిప్రాయపడుతున్నారట. పార్టీ నేతల సూచనలను బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఒప్పుకోవడం లేదట. బీఆర్ఎస్ పోటీలో ఉంటే 40 సీట్లు అధికారికంగా కావాలి కాబట్టి అన్ని సీట్లు లేకపోవడంతో బీఆర్ఎస్ వెనక్కు తగ్గే అవకాశం ఉంది. పోటీ చేసినా గెలవలేము కాబట్టి మళ్లీ ఓడిపోయామని అనిపించుకోవడం కంటే అసలు పోటీలోనే లేకుండా ఉండడమే ఉత్తమమని బీఆర్ఎస్ భావిస్తుందట. దీనితో ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు అనేది కన్ఫర్మ్ అయిందంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4 ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఎంపీ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగుస్తోంది కాబట్టి బీఆర్ఎస్ కు ఇక మిగిలింది రాజ్యసభలో 3 ఎంపీలు మాత్రమే. మరో 2 సంవత్సరాల తర్వాత ఇంకో 2 పదవీ కాలం కూడా ముగియనుంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు గెలిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశించే వాళ్ళు కూడా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.